ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో మా తణుకు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి దర్శించడం జరిగింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి తిరుపతి అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచాల్లో కూడా ప్రఖ్యాత చెందిన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆయన్ని పూజించిన వాళ్ళు ఉండరు. ఆయనకి ప్రత్యేకంగా మరి ఎన్నో సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది టీటీడీ బోర్డు చైర్మన్లుగా వచ్చున్నారు. ప్రతి చైర్మన్ కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీలో చేసిన చైర్మన్లు అందరూ కూడా నాన్ వెజ్ కూడా మానేసి వాళ్ళ టర్మ్ అయ్యే వరకు కూడా పవిత్రంగా ఉండాలని చాలా పెద్ద ఎత్తున మరి చేయటం జరిగింది. అటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఇవాళ కలుషితపరిచే విధంగా ఎన్నో అవాకులు చవాకులు కూడా మాట్లాడారు. ఎద్దు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు, చేప ఆయిల్ అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడి లాస్ట్కి బాత్రూమ్ కడిగే ఆయిల్ కూడా అని ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. మరొక ముందే మళ్ళీ ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే రాసలీలలో కార్యక్రమం బయటకు వచ్చింది, దాని మీద మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీరాజ్ దేనికో చైర్మన్గా ఉంటే, ఎస్విబిసి చైర్మన్గా ఉంటే ఆయన్ని వెంటనే ఒక వరడు వాయిస్ వచ్చినందుకే ఆయన్ని తీసేయటం జరిగింది. ఇవాళ సాక్షాత్తు కళ్ళకు కనపడే విధంగా ఆయన చేసిన కార్యకలాపాలను చూసినా ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుందంటే వెంకటేశ్వర స్వామి అంటే అసలు భయము లేదు, భక్తి లేదన్నట్టు కనపడతా ఉంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడైనా సరే మీరు వెంటనే అతన్ని తొలగించి ఆ పవిత్రతను కాపాడాలని కూటమి పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. మీరు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, చిన్నపిల్లలంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు, దళితులంటే గౌరవం లేదు. మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటిది ఇవాళ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారంటే ఇది చాలా దారుణం, హేయమైన పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం అంతా గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున ఈ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే చెలించి మీరు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ వెంకటేశ్వర స్వామిని మీరు తక్కువ అంచనా వేయకండి. ఆ స్వామి ఆ ఆగ్రహాన్ని చురుగొనకండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. వెంటనే అటువంటి వాళ్ళని పక్కన పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన పెడితేనే ఆ స్వామికి మరి కైకార్యాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ చైర్మన్గా అతను తగడని చెప్పి నేను తెలియజేస్తూ వెంటనే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటున్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తే వెంటనే తప్పుకుంటానని. చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తా ఉన్నాం, ఇటువంటి పవిత్రతని వెంకటేశ్వర స్వామిని కాపాడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ వెంటనే అతన్ని పక్కకు తప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం.